మీరు మమ్మల్ని మరింత సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న గూగుల్ పే, ఫోన్ పే నంబర్కి డొనేషన్ చేసి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మమ్మల్ని ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నాం. పూర్వం వెంకటేశ్వర స్వామికి తొండమాన్ చక్రవర్తి అనే పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక మహారాజు. ఆయన రోజు వెంకటేశ్వర స్వామికి బంగారు తులసి దళాలతో అర్చన చేసేవాడు. బంగారు తులసి దళాలతో తనలా స్వామివారికి అర్చన చేసే భక్తుడు ఒక్కడు కూడా ఉండడని గర్వపడేవాడు. అలా అతనికి రోజుకి అహంకారం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు మహారాజు రోజులాగే బంగారు తులసి దళాలతో అర్చన చేసి రాత్రివేళ గుడికి తాళాలు వేపిస్తాడు. తెల్లవారగానే స్వామివారికి అర్చన చేయించడానికి వచ్చిన మహారాజు తాను వేసిన బంగారు దళాలు పక్కన పడిపోయి వాటి స్థానంలో మట్టి దళాలు ప్రత్యక్షమవడం రాజు చూస్తాడు. తాళాలు వేసిన గుడిలో ఈ మార్పు ఎలా జరిగిందని ఆశ్చర్యపోతాడు. ముందుగా మా యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫైన్ షెల్టర్ యొక్క యూట్యూబ్ ఛానల్ కి 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా ఫైన్ షెల్టర్ టీమ్ తిరుపతిలో ఒక ఆర్ఫనేజ్ కి 1 month కి సరిపోయే గ్రోసరీ సహాయం చేయడం జరిగింది. ఇలా సహాయం చేయడానికి కారణమైన మీకు యాజ్ ఏ గ్రాటిట్యూడ్ ఒక స్మార్ట్ వాచ్ ని గివ్ అవేగా ఇస్తున్నారు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయగలరు. తాళాలు వేసిన గుడిలో ఈ మార్పు ఎలా జరిగిందని ఆశ్చర్యపోతాడు. స్వామిని ప్రార్థించి, స్వామి, నేను వేసిన బంగారు తులసి దళాలు పక్కన పడిపోవడానికి గల కారణం ఏమిటో చెప్పండి స్వామి అని ప్రాధేయపడతాడు. ఆ మట్టి దళాలు ఎవరు చేశారు అని కనుక్కోగా తిరుమల కొండకి ఉత్తరాన 1 యోజన దూరాన ఒక కుగ్రామంలో నివసించే కుమ్మర భీముడు అనే నిరుపేద కుమ్మరివాడు చేసిన మట్టి తులసి దళాలు అని తెలుస్తుంది. కుమ్మర భీమునికి స్వామివారంటే ఎనలేని భక్తి. అతను చేసే ప్రతి పనిలోనూ స్వామివారిని తలుచుకోకుండా చేసేవాడు కాదు. ఆ కుమ్మరి భీముడు స్వామివారి నైవేద్యానికి కావాల్సిన మట్టి కుండలను తయారు చేసి తిరుమలకి పంపించేవాడు. అలా అతను రోజు మట్టి కుండలను పంపించాల్సి వచ్చేది. ఎల్లప్పుడూ అతని చేతులు మట్టితోనే ఉండేవి. ఒకరోజు కుమ్మరి భీముడు స్వామివారిని తలుచుకుంటూ, స్వామి, నీకు నైవేద్యానికి కావలసిన కుండలను దండిగా తయారు చేసి రేపు నీ దర్శనానికి వస్తాను స్వామి అని మొక్కునేవాడు. కానీ అలా ఎన్ని కుండలను చేసినా అవి ఆ రోజుటికే సరిపోయేవి. అలా కొన్ని నెలలు గడిచిపోయినా స్వామివారి దర్శన భాగ్యం ఆ పేద కుమ్మరివానికి కలగలేదు. అలా స్వామివారిని చూడాలన్న తపన, చింత పెరిగిపోయిన పేద కుమ్మరివాడు చెక్కతో స్వామివారి ప్రతిరూపాన్ని తయారు చేసి తన కుమ్మరి సారె పక్కన చిన్న దిమ్మపై స్వామివారిని ఉంచి అనునిత్యం స్వామిని మనసారా తలుచుకుంటూ ఏనాటికైనా స్వామివారి దర్శనం కలగకపోదా అని ఆశగా ఎదురు చూసేవాడు. తన స్థాయికి తగినట్టు స్వామికి పెరుగన్నంతో నైవేద్యం సమర్పించి ఆ మట్టి చేతులతో అందమైన తులసి దళాలను తయారు చేసి స్వామి పాదాల చెంత ఉంచేవాడు. ఆ మట్టి తులసి దళాలు తిరుమలలో శ్రీవారి పాదాల చెంత కనిపించేవి. ఇదంతా తెలుసుకున్న తొండమానుడు కుమ్మరి భీముడు దగ్గరికి చేరుకుంటాడు. రాజు కుమ్మరి భీముని భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. రాజు తన చిన్న గుడిచకు ఎందుకు వచ్చాడో అని కుమ్మరివాడు కలవరపడిపోయాడు. మనసులో స్వామిని తలుచుకున్నాడు. ఎన్నో రోజులుగా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న కుమ్మరివాడి కోసం సాక్షాత్తు ఆ తిరుమల నాథుడే ఆ కుమ్మరి సారె వద్ద ప్రత్యక్షమవుతాడు. తనని చూడ్డానికి వచ్చిన స్వామిని చూసి ఆ పేద కుమ్మరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మట్టి చేతులతో స్వామికి పాదాభివందనం చేస్తాడు. స్వామి, ఈ కుమ్మరివాని ఇంటికి వచ్చావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. అయ్యో స్వామి, మీకు సమర్పించడానికి ఈ పేద కుమ్మరివాని ఇంట్లో ఏమీ లేదే అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో స్వామివారు ఆ పేద కుమ్మరివాణ్ణి ఓదారుస్తూ, మీ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టు, ప్రేమతో తింటాను, ఆకలేస్తుంది తొందరగా తీసుకురా అని అంటాడు. కుమ్మర భీముని భార్య ఒక మట్టి ముకట్లో పెరుగన్నం తీసుకొచ్చి భయంతో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంది. ఆకలితో ఉన్న స్వామివారు నవ్వుతూ ఆ పెరుగన్నాన్ని ఆరగిస్తాడు. ఆ దృశ్యాలను చూసిన ఆ దంపతులు ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలను తాకగానే వారి పంచ భౌతిక దేహాలను వదిలిపెట్టి వైకుంఠానికి చేరుకుంటారు. ఇవన్నీ చూసిన తొండమానుడు తన అహంకారంతో ఎంతటి తప్పు చేశానని తెలుసుకుంటాడు. స్వామివారి దర్శన భాగ్యంతో తాను అహంకారంతో చేసిన తప్పులను ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. కుమ్మర భీముని భక్తికి, ఆరాధనకి నిదర్శనంగా ఇప్పటికీ తిరుమలలో ఒక కొత్త కుండను పగలకొట్టి అందులో పెరుగన్నం పెట్టి నైవేద్యంగా గర్భాలయంలోని స్వామివారికి సమర్పిస్తారు. తిరుమలలో ఎన్నో గంగాలాలు నివేదన జరిగిన కులశేఖర పడిని దాటి స్వామివారి గర్భాలయంలోకి వెళ్లే ఒకే ఒక ప్రసాదం నాడు సాధారణ కుమ్మరివాడు సమర్పించిన మట్టి కుండలోని పెరుగన్నం మాత్రమే. అదే పద్ధతిని ఇప్పటికీ తిరుమలలో ఆచరిస్తున్నారు.
ఎంతటి గొప్ప భాగ్యం కదా. ఈ కథను బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్వామివారికి బంగారు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు. దాదాపు 2000 ఏళ్ల క్రితం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే ఆ తొండమాన్ చక్రవర్తితో మాట్లాడిన ప్రదేశం ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. ఆ పవిత్రమైన ప్రదేశం ఎక్కడుంది, ఎటువంటి పరిస్థితిలో ఉంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఆ అద్భుతమైన ప్రదేశాన్ని చూడడానికి ఎంతమందికి ఆసక్తిగా ఉందో కామెంట్ చేయగలరు. మీ కామెంట్స్ ఆధారంగా మేం లాగ్ వీడియో చేయడం జరుగుతుంది.